లోకంలో సుఖంగా ఉండేవాడు ఎవడన్నా ఉంటే పెళ్లి కానివాడు. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. ఇదే ఇప్పుడు జనరేషన్ గట్టిగా నమ్ముతున్న ప్రిన్సిపల్. రీసెంట్ సర్వే ప్రకారం 42% ఆఫ్ ఇండియన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 26 to 40 డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ అట్ ఆల్. ఇది జస్ట్ ర్యాండమ్ ఒపీనియన్ మాత్రమే కాదు. గవర్నమెంట్ సర్వే ప్రకారం 15 to 29 ఏజ్ గ్రూప్ లో ఉన్న అన్మ్యారీడ్ యూత్ ప్రపోర్షన్ 2011 లో 17.2% ఉంటే 2019 కి అది 23% కి ఇంక్రీజ్ అయింది. దీన్ని జెండర్ వైజ్ లో చూస్తే అన్మ్యారీడ్ మెన్ 20.8% నుంచి 26 కి పెరిగారు అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ 13.5 నుంచి 19.9% కి ఇంక్రీజ్ అయ్యారు. దిస్ షోస్ మోస్ట్ ఆఫ్ ద యూత్ ఆర్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్లి పవిత్ర బంధం కాదు, జీవితకాల గండం అని ఫీల్ అవుతున్నారు. కొంతమందికి అయితే అసలు ఈ పెళ్లి చేసుకోవడం అన్న కాన్సెప్టే ఎక్కట్లేదు. దే ఫీల్ మ్యారేజ్ ఇస్ ఓవర్ రేటెడ్. అసలు పెళ్ళంటేనే పారిపోతున్నారు. దీనికి కారణం వెస్టర్న్ కల్చర్. మన సంప్రదాయాలను వదిలేసి పక్క దేశాల కల్చర్ వెనక మనం పడుతున్నాం అని మీరు సింపుల్ గా బ్లేమ్ చేసే ముందు పెళ్ళంటే నూరేళ్ల పంట కాదు, మంటలా ఫీల్ అవుతున్న మన యంగర్ జనరేషన్స్ మనసు అర్థం చేసుకోవాలి. అసలు పెళ్ళంటే ఎందుకు భయపడుతున్నారు? పెళ్ళంటే ఎక్సైట్ అవ్వాల్సిన ఏజ్ లో కారణాలు చెప్పి మరి దాన్ని వాయిదా వేయడానికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, ఐఎమ్ శ్రీజ అండ్ దిస్ ఇస్ నాట్ యువర్ రెగ్యులర్ సెల్ఫ్ హెల్ప్ ఛానల్. ఇక నేను మన మైండ్ సెట్ కి, గ్రోత్ కి హెల్ప్ అయ్యే చాలా విషయాల గురించి రా అండ్ రియల్ గా మాట్లాడతాను. సో మై డియర్ స్లే స్క్వాడ్, వీడియోని పూర్తిగా చూసి చెప్పింది నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ పెళ్లి కాని ఫ్రెండ్స్ కి, పెళ్లి చేయాలని తొందరపడే పేరెంట్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అదే చేతితో సబ్స్క్రైబ్ కొట్టి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే యూ విల్ అఫీషియల్లీ బి అ ప్రౌడ్ మెంబర్ ఆఫ్ స్లే స్క్వాడ్. లెట్స్ బిగిన్. ఇంటర్నెట్ ఇన్సైట్స్, డేటా పాయింట్స్, వీటితో పాటు నా క్లోజ్ సర్కిల్లో కొంతమందికి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి పెళ్లి రిలేటెడ్ గా ఎలాంటి భయాలు ఉన్నాయో కనుక్కోవడానికి ట్రై చేశాను. అండ్ సమ్ రియల్లీ ఓపెన్డ్ అప్ అబౌట్ దేర్ ఫియర్స్. అవి విన్నాక నాకు ఒకటే అనిపించింది, అసలు బయటికి సరదాగా, హ్యాపీగా, ఎటువంటి బాధలు లేనట్టు కనిపించే వీళ్ళకి కూడా ఇన్ని భయాలు ఉంటాయా అని. ఎట్ దట్ పాయింట్ ఐ రియలైజ్డ్ వన్ థింగ్, మ్యారేజ్ ఇస్ జెన్యూన్లీ స్కేరీ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. అందుకే మోస్ట్ కామన్ ఫియర్స్ ని క్యూరేట్ చేయడమే కాదు, వాటికి పాసిబుల్ సొల్యూషన్స్ ని కూడా ఇవ్వడానికి ట్రై చేస్తా. జాగ్రత్తగా వినండి. యాక్చువల్లీ ఈ మ్యారేజ్ క్రైసిస్ మనం పెళ్లిడికి వచ్చినప్పుడు స్టార్ట్ అయ్యేది కాదు, తెలియకుండానే మనకి చిన్నప్పుడే స్టార్ట్ అయిపోతుంది ఎక్స్పెక్టేషన్స్ రూపంలో. ఎస్, వీ ఆల్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో డ్రీమ్ బాయ్ గురించి మాట్లాడుకున్న డిస్కషన్ నాకు ఇంకా గుర్తుంది. ప్రభాస్ లాంటి హైట్ ఉండాలి, మహేష్ బాబు లాంటి కలర్ ఉండాలి, క్రికెటర్ అయి ఉండాలి, గిటార్ ప్లే చేయడం రావాలి, పైలట్ అయి ఉండాలి, షాపింగ్ మాల్ ఓనర్ అయి ఉండాలి. ఇదైతే నా డ్రీమ్ బాయ్ క్వాలిటీ. ఐఎమ్ షూర్ మీ అందరికి కూడా మీ చిన్నప్పుడు ఇలాంటి డ్రీమ్ బాయ్, డ్రీమ్ గర్ల్ క్వాలిటీస్ ఏదో ఒకటి ఉంటాయి. సరదాగా మీ డ్రీమ్ బాయ్, మీ డ్రీమ్ గర్ల్ ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేశారో కమెంట్స్ లో చెప్పండి. చిన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో కొన్ని చేంజెస్ అయితే వచ్చినా, బట్ ఈ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం మన ఏజ్ తో పాటు పెరుగుతూ ఉంటాయి. అందులోని మన ఇండియాలో పెళ్ళంటే అబ్బాయి అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అయితే సరిపోదు, పేరెంట్స్, రిలేటివ్స్, నైబర్స్ అందరి ఎక్స్పెక్టేషన్స్ కన్సిడర్ చేయాలి. వచ్చే వాళ్ళ హైట్, వెయిట్, కలర్, శాలరీ, అసెట్స్, స్టేటస్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇలా అన్ని ఆస్పెక్ట్స్ మన ఇమాజినేషన్ కి మ్యాచ్ అవ్వాలని అనుకుంటాం. లుక్ ఎట్ దిస్ ఇన్సిడెంట్స్. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని రిజెక్ట్ చేసింది. ఆ రిజెక్షన్ కి రీజన్ ఏంటి అనుకున్నారు? ఆ అబ్బాయి కేవలం 8 LPA మాత్రమే ఎర్న్ చేస్తున్నాడంట. తనకి, తన ఫ్యామిలీకి 25 LPA ఎర్న్ చేసే అబ్బాయి కావాలంటూ రిజెక్ట్ చేసింది. పోనీ ఆ అమ్మాయి ఏమైనా ఎర్న్ చేస్తుందా అంటే స్ట్రెస్ఫుల్ గా ఉందని సంవత్సరం క్రితమే జాబ్ మానేసి ఇంట్లో కూర్చుంది. ఇంకో కేసులో అయితే నెలకి 1.2 lakh ఎర్న్ చేస్తున్న ఒక అబ్బాయిని ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది. దానికి రీజన్ ఆ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ లేదని. ఇలాంటి కేసెస్ వెతికితే చాలా కనిపిస్తాయి. ఇంకొంతమంది ఎంత ఆడమెంట్ గా ఉంటున్నారంటే వచ్చేవాడు నాతో పాటు రీల్స్ చేయాలని అనుకుంటున్నారు. కొంతమంది అయితే అసలు ఫ్యామిలీతో పాటు కలిసి ఉండకూడదు అంటున్నారు. ఇంకొంతమంది అయితే అసలు సిబ్లింగ్స్, ఫ్యామిలీ లేని అనాథ అయితే ఇంకా బెస్ట్ అని అనుకుంటున్నారు. అమ్మాయిలు ఎప్పుడూ ఎంతే సెల్ఫిష్ గా ఉంటారు. పెళ్లి చేసుకుని పూర్తిగా హస్బెండ్ మీదే డిపెండ్ అయిపోదాం అని చూస్తారు అని మీరు కమెంట్స్ చేసే ముందు హోల్డ్ ఆన్. అబ్బాయిలకి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవి ఇవి ఎందుకు కానీ మా రిలేటివ్స్ అండ్ క్లోజ్ ఫ్యామిలీలో చూసుకున్న 30s దాటుతున్న కొంతమంది అబ్బాయిలకి పెళ్లిళ్ళు కుదరటం లేదు. దానికి రీజన్ కూడా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. వచ్చిన సంబంధాల్లో ఆ అమ్మాయికి వంక పెట్టే స్కోప్ ఉండదు, కానీ ఎంచి మరీ వంకలు పెడుతున్నారు. పర్ఫెక్ట్ గా హీరోయిన్ లా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆఖరికి వీలేదో హీరోల్లా ఉన్నట్టు. వాళ్ళ ఫ్యామిలీ కూడా మా అబ్బాయి ఇంత సంపాదిస్తున్నాడు, మా వాడి రేంజ్ ఇది, మా రేంజ్ ఇది, ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా మా రేంజ్ కు మించి ఉండాలి అని చెప్పి వచ్చిన సంబంధాలన్నింటినీ క్యాన్సిల్ చేస్తూ పోతున్నారు. మీకు ఫన్నీగా అనిపించచ్చు కానీ రీసెంట్ టైమ్స్ లో అయితే వచ్చే అమ్మాయి ఇంజనీరింగ్ అయినా చేసి ఉండాలన్న క్రైటీరియా పెట్టుకుని సంబంధాలు చూస్తున్నారు. ఇంజనీరింగ్ చేసిన అమ్మాయి అయితే జాబ్ చేస్తుంది, సో ఇద్దరు ఇన్కమ్ ఉంటే కొంచెం ఖర్చులకు బాగుంటుంది అని అనుకునేవారు. ఒక్క టైప్ అయితే జాబ్ చేయకుండానే ఇంట్లోనే కూర్చోవాలి కానీ ఇంజనీరింగ్ మాత్రం ఖచ్చితంగా
కావాలి అనుకునే వాళ్ళు ఒక టైప్. సీరియస్లీ ఇంజనీరింగ్ ఏదో 10th 12th స్టాండర్డ్ లాగా ట్రీట్ చేస్తారేంటి? ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి వచ్చే అమ్మాయి జాబ్ చేయాలి, ఇల్లు చూసుకోవాలి, ఏదో సీరియల్లో చూపించే మెయిన్ క్యారెక్టర్ లాగా అన్నిటినీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అసలు అంత పర్ఫెక్ట్ గా రియల్ హ్యూమన్స్ ఎవరైనా ఉంటారా? వాట్ ఎవర్. ఈ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ని క్రాస్ చేసి పెళ్లి చేసుకోవడమే ఒక పెద్ద స్ట్రెస్ఫుల్ టాస్క్ లా అనిపిస్తుంది చాలా మందికి. ఇన్ని ఫేస్ చేసే బదులు సింగిల్ గా మిగిలిపోవడమే బెటర్ అని చాలా మంది యూత్ అనుకుంటున్నారు. ఇప్పటి వరకు మన పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి తిప్పలు పడి ఇప్పుడు ఫ్రెష్ గా లైఫ్ లోకి పార్ట్నర్ ని, వాళ్ళ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీని మనల్ని జడ్జ్ చేయడానికి ఇన్వైట్ చేయడం ఎందుకు, మళ్ళీ వాళ్ళ కోరికలు తీర్చడానికి తిప్పలు పడ్డం ఎందుకు అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. సెకండ్ రీజన్, ఎమోషనల్ బ్యాగేజ్ అండ్ ట్రస్ట్ ఇష్యూస్. నిజాలు మాట్లాడుకుందాం, ఈ రోజుల్లో అందరికీ రిలేషన్షిప్స్ ఉండడం కామన్. కొంతమందికి మల్టిపుల్ రిలేషన్షిప్స్ కూడా ఉంటున్నాయి. ఈ రిలేషన్షిప్స్ లో ఒకప్పుడైతే కమిట్మెంట్, ఆ తర్వాతే ఫిజికల్ ఇంటిమసీ. కానీ ఇప్పుడు అంత రివర్స్ గేర్ లో నడుస్తుంది. ఈ హుకప్ కల్చర్ లో కమిట్మెంట్ లేకుండానే పనులన్నీ అయిపోతే ఇంకెందుకు కమిట్ అవుతారు? సో ఈ రీజన్ తో పెళ్లిని స్కిప్ చేస్తుంది కొంతమంది. అయితే రిలేషన్షిప్ సీరియస్ అయినప్పుడు సినారియో డిఫరెంట్ గా ఉంటుంది. ఏదో కారణంతో బ్రేకప్ అయినప్పుడు దాని నుంచి మూవ్ ఆన్ అవ్వడం సినిమాల్లో చూపించేంత ఈజీ అయితే కాదు. కొంతమంది దాన్ని ఓవర్కమ్ చేసి లైఫ్ ని రీస్టార్ట్ చేస్తారు, కానీ మరికొంతమందికి అది ఇంపాసిబుల్ టాస్క్. మూవ్ ఆన్ అవ్వడం కన్నా ఒంటరిగా మిగిలిపోవడమే బెస్ట్ అని ఫీల్ అయ్యి పెళ్లిని అవాయిడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం పాస్ట్ రిలేషన్షిప్స్ ని మర్చిపోలేక వాటిని ఎఫ్ఐఆర్స్ లా మార్చేసి సందు దొరికినప్పుడు ఎక్కడ చంపేస్తారో అన్న భయంతో పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయేది ఇంకొంతమంది. ఇన్ఫాక్ట్ చంపేసినా పర్లేదు, ఒకసారి చనిపోతారేమో, కానీ ఫేక్ కేసులు పెట్టి లైఫ్ లాంగ్ టార్చర్ చూపిస్తూనే ఉంటారు. లుక్ ఎట్ దిస్ డేటా. రీసెర్చ్ ప్రకారం 498A సెక్షన్ అంటే క్రూయల్టీ బై హస్బెండ్ ఆర్ హిస్ రిలేటివ్స్ టువర్డ్స్ అ మ్యారీడ్ ఉమెన్. ఈ సెక్షన్ కింద ఫైల్ అయిన కేసెస్ లో జస్ట్ 15% మాత్రమే జెన్యూన్ కేసెస్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డబ్బులు కొట్టేయడానికి, ప్రాపర్టీస్, ఆస్తులు కొట్టేయడానికి ఫైల్ చేసింది. అతుల్ సుభాష్ కేసు మీకు గుర్తుండే ఉంటుంది. ఇలాంటివన్నీ చూసాక అసలు ఎవరికైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా చెప్పండి? ఇదంతా విని అమ్మాయిలే మోసం చేస్తారు, అబ్బాయిలు ఎప్పుడు మోసపోతూ ఉంటారని వాళ్ళపైన జాలి చూపిస్తున్నా అనుకోకండి. ఐఎమ్ నాట్ టేకింగ్ సైడ్స్ హియర్. అమ్మాయికి కూడా ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి, అండ్ వాటిని డిస్క్రైబ్ చేసుకోవడానికి ఇలా దేశంలో ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్స్ ని, స్టాక్స్ ని తీసుకొచ్చి మీకు చెప్పక్కర్లేదు, మన ఇంట్లోనే చూస్తే సరిపోతుంది. లుక్ ఎట్ అవర్ మదర్స్. చాలా ఫ్యామిలీస్ లో ఇప్పటికీ కూడా అమ్మాయిలు చెప్పిన మాటకి విలువ ఉండదు, వాళ్ళు చెప్పే ఏ మాట చెల్లదు. వాళ్ళకంటూ ఒక లైఫే ఉండదు. టక్కుని చెప్పండి, మీ అమ్మగారికి నచ్చిన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటో చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకంటూ ఇష్టాలే ఉండవు. ఎప్పుడు మీ ఇష్టాలే వాళ్ళ ఇష్టాలు అవుతాయి. అండ్ సమ్ గర్ల్స్ గ్రో అప్ వాచింగ్ దేర్ మామ్స్ గో త్రూ అ లాట్. ఫిజికల్ అబ్యూస్, గెట్టింగ్ చీటెడ్, అవమానాలు, ఇలాంటి చాలా ఇష్యూస్ వాళ్ళు సైలెంట్ గా ఫేస్ చేసి ఉంటారు. ఇప్పుడంటే ఇలాంటి వాటి గురించి మనం కొంచెమైనా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం, కానీ అప్పట్లో వాళ్ళకి ఆ ఆప్షన్ ఉందా? ఏం జరిగినా భరించాల్సిందే. ఇవన్నీ భరించిన వాళ్ళ అమ్మల్ని చూసాక మ్యారేజ్ అనే సిస్టమ్ మీదే నమ్మకం పోతుంది అమ్మాయిలకి. వాట్ ఇఫ్ ఐ గెట్ ఇన్ టు దిస్ సిచ్యువేషన్ అన్న డౌటే పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ని పూర్తిగా చంపేస్తుంది. అలాంగ్ విత్ దిస్ ఇంక్రీజింగ్ డివోర్సెస్. పాస్ట్ 2 years లోనే నేను ఆల్మోస్ట్ 4 డివోర్స్ కేసెస్ ని నా చుట్టూ చూసాను. ఇప్పుడు డివోర్స్ అనేది అంత నార్మలైజ్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ పెళ్లి చేసుకుని ఆ పెళ్లి ఫోటోలు మన చేతికి వచ్చే లోపే పీపుల్ ఆర్ గెటింగ్ డివోర్స్. సో మనం చుట్టూ అబ్జర్వ్ చేసే ఇలాంటి సిచ్యువేషన్సే పెళ్ళంటే భయపడడానికి ఒక రీజన్. థర్డ్ రీజన్, ఫినాన్షియల్ స్టెబిలిటీ. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే బాధ్యత తెలుస్తుంది అనేవారు. ఇప్పుడు ఆ బాధ్యత అనే వర్డ్ ని భారంతో రిప్లేస్ చేయాలేమో. Because marriage is no longer a responsibility, it has become a burden. Just imagine ఒక కొత్తగా పెళ్ళైన కపుల్ వాళ్ళ లైఫ్ ని స్టార్ట్ చేయడానికి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో. రెంట్, ఫర్నిచర్, ట్రాన్స్పోర్ట్, గ్రోసరీస్, లైఫ్ స్టైల్, ఈఎంఐస్, ఎవ్రీథింగ్ ఇస్ డామ్ ఎక్స్పెన్సివ్ దీస్ డేస్. ఇన్ఫ్లేషన్ అలా పెరిగిపోతుంది, కానీ సాలరీస్ దాంతో పాటు పెరగట్లేదు. దానికి తోడు ఈ నిలకలు లేని జాబ్స్, లే ఆఫ్స్, ఇన్ని స్ట్రెస్ల మధ్య పెళ్లిని ఇంకొక యాడెడ్ స్ట్రెస్ లా చూస్తున్నారు, కానీ దానికి ఎవరు రెడీగా ఉండట్లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో లే ఆఫ్ జరిగినప్పుడైతే మ్యారేజ్ కి 2 days ముందు వాళ్ళ కొలీగ్ కి లే ఆఫ్ మెయిల్ వెళ్ళింది. జస్ట్ ఇమాజిన్ హిస్ సిచ్యువేషన్. పోనీ పెళ్ళైన తర్వాత అయినా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడి సంపాదిద్దాం అనుకుంటే చాలా కేసెస్ లో వాళ్ళ పెళ్లి గురించి చేసిన అప్పుల్ని తీర్చడానికే ఏళ్లు గడిచిపోతున్నాయి. ఆ వెంటనే వచ్చే ప్రెగ్నెన్సీ, పిల్లలు, హెల్త్ కేర్, వాళ్ళ స్టడీస్, వాళ్ళ ఫ్యూచర్, ఇదంతా ఒక లూప్ లో రన్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నిటిని ఒక్కసారిగా తలుచుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు. కొంతమంది అయితే డింక్ కపుల్స్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నారు. మరీ ముందు చూపని వాళ్ళైతే అసలు పెళ్ళే వద్దంటున్నారు. సో ఇవి పెళ్ళంటే భయపడడానికి, పెళ్లిని అవాయిడ్ చేయడానికి చాలా మందికి ఉండే మేజర్ రీజన్స్. మైనర్ రీజన్స్ చాలానే ఉంటాయి, నేను వాటిని స్కిప్ చేశాను, బట్ యూ కెన్ టెల్ దెమ్ ఇన్ కమెంట్స్. ఆల్సో స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో పాసిబుల్ సొల్యూషన్స్ గురించి కూడా మాట్లాడతా అని చెప్పా. ద ఓన్లీ సొల్యూషన్స్ ఫర్ ఎనీ ఫియర్ ఇస్ అండర్స్టాండింగ్ యువర్ పార్ట్నర్. పెళ్లికి ముందే మీ పార్ట్నర్ ని అర్థం చేసుకుంటే మీకున్న చాలా ఫియర్స్ వాటికి అవే పోతాయి. అండ్ వాళ్ళని మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి పెళ్లి చూపుల వీడియోలో చెప్పిన క్వశ్చన్స్ మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఆ వీడియో చూడలేనట్టయితే ఈ వీడియో ఫినిష్ అవ్వగానే ఆ వీడియోని తప్పకుండా చూడండి. సో మై స్లే స్క్వాడ్, ఫైనలీ చెప్పేది ఒకటే,
మ్యారేజ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫేస్. ఎవ్రీ వన్ డిజర్వ్స్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అసలు మ్యారేజ్ లో నేను అనే కాన్సెప్టే లేదు. ఇద్దరు కలిసి ఒకరికొకరు తోడుగా ఉంటూ వాళ్ళ లైఫ్ ని బిల్డ్ చేసుకోవడమే మ్యారేజ్. మీరు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ తో పర్ఫెక్ట్ పార్ట్నర్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే మీ ఇద్దరు కలిపి బిల్డ్ చేయడానికి ఇంకేం ఉంటుంది? ఇద్దరు కలిపి ఏం సెలబ్రేట్ చేసుకుంటారు? ఐ హోప్ దిస్ విల్ మేక్ యూ థింక్. వీడియో ఇక్కడి వరకు చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ద స్లే స్క్వాడ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ లెట్స్ స్లే టుగెదర్. అయిపోయింది.